వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సవడమ్మ బీరప్ప పండుగలకు హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. గ్రామ దేవతల పేరిట మూగ జంతువులు బలి, పట్టించుకోని అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మరో 2-3 రోజులు వర్షాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఏపీలో గెలుపు టీడీపీదే, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కు బెదిరింపులు. ఆకట్టుకుంటున్న దేవరా ఫియర్ సాంగ్. డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు. కిలాగనపురం మండలం మానాజిపేట గ్రామ గొల్ల కుర్మల ఆహ్వానం మేరకు బీరప్ప సవడమ్మ పండుగలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గుడి కమిటీ సభ్యులు చిన్నారెడ్డి గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు కోళ్ల వెంకటేష్, రవీందర్ రెడ్డి, మామిళ్ల అనిల్ కుమార్, రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సమయంలో గ్రామ దేవతల పేరిట మూగ జంతువులను బలి చేయడానికి దున్నపోతులను సిద్ధం చేయగా ఈ విషయాన్ని ఇటిక్యాల మండల రెవెన్యూ అధికారి రాజేంద్రకు తెలియజేయగా అధికారులు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు జంతువు బలి నిషేధం తీర్పును పోలీస్ శాఖ అలాగే రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చేస్తున్నారు. తమకు వచ్చే లావాదేవీలకు కకృతిపడి మూగ జంతువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇందుకు రాజకీయ నాయకులు, మీడియా సహాయ సహకారాలతో మూగ జంతువులను బలి చేస్తున్నారని జంతు ప్రేమికులు తమ బాధను వ్యక్తపరిచారు. కాబట్టి జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జంతువుల బలిని ఆపి దీనికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. ఉమ్మడి చిత్తూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోగా శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 86,721 మంది భక్తులు దర్శించుకోగా 39,559 భక్తులు తలనీలాడు సమర్పించారు. హుండీ ఆదాయం 3.87 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్కాదత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెప్తున్నారన్నారు. 10 ఏళ్లుగా తాను ఎన్నికల క్షేత్రంలో ఉన్నానని, కానీ ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు. చంద్రబాబు గెలుస్తామని చెబితే గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ అంటున్నారని, ఈ చర్చకు అంతమే ఉండదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఇక బీజేపీ, మోదీలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ఆగ్రహం లేదని చెప్పారు. కాబట్టి ఈసారి బీజేపీ 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువగాని సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి కన్నుమూసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. వీరి మృతిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో అజర్బైజాన్ సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాకిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సిబిఐ 2 రిమాండ్లు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తీహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తుందా లేదా ఆమెకు బెయిల్ మంజూరు చేసి స్వేచ్ఛను ప్రసాదిస్తుందా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బెయిల్ కోసం కవిత పలుసార్లు న్యాయస్థానాలకు ఆశ్రయించారు. అయితే ప్రతిసారి ఆమెకు నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాత్రం జైల్లోనే మగ్గుతున్నారు. టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని RX-100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఆరోపించారు. ఈ సందర్భంగా పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ 2019లో రక్షణ అనే సినిమాలో నటించా. ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ప్రమోషన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రాకపోతే బ్యాన్ చేస్తామంటున్నారు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. యంగ్ టైగర్ NTR, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ దేవరా. ఈ మూవీ దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీలో NTR కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. అయితే ఈ నెల 20న NTR బర్త్డే సందర్భంగా అభిమానులకు కానుగ్గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు. గూస్ బంప్ తెప్పించేలా ఉన్న ఈ సాంగ్ లో NTR యాక్షన్ సీన్స్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా కేంద్రం జూన్ 1 నుంచి కొత్త రూల్స్ తీసుకురానుంది. అన్ని సదుపాయాలున్న ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వచ్చు. 4-వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్ కి 3 ఎకరాల స్థలం, ట్రైనర్లకు హైస్కూల్ విద్య, 5 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. లైట్ వెహికల్స్ కి 29 గంటలు, హెవీ వెహికల్స్ కి 39 గంటలు శిక్షణ తప్పనిసరి. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సవడమ్మ బీరప్ప పండుగలకు హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. గ్రామ దేవతల పేరిట మూగ జంతువులు బలి, పట్టించుకోని అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మరో 2-3 రోజులు వర్షాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఏపీలో గెలుపు టీడీపీదే, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కు బెదిరింపులు. ఆకట్టుకుంటున్న దేవరా ఫియర్ సాంగ్. డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. న్యూ లైఫ్